ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడారు, ఇంకొకరు మాట్లాడారు. నేను వెళ్ళొచ్చానండి తిరుపతికి, 2 తరగతి వెళ్ళొచ్చాను. నేను నిజంగా చెప్తున్నాను, మిగతా వాళ్ళు బాగా చేయలేదని కూడా నేను అన్నాను. నేను మిగతా వాళ్ళు అంతకుముందు వెళ్ళిన దానికంటే చాలా పరిశుభ్రంగా ఏదైతే లడ్డు ప్రసాదం అయితే ఉందో చక్కగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిగతా కానీ ఇప్పుడున్న చైర్మన్ ఈజ్ ట్రైయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్ అండి ఆయన అనుకుంటాను. డెఫినెట్గా ఒక పాజిటివ్ యాంగిల్ చూద్దాం. పెద్దాని మీద విమర్శ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, మరి వాళ్ళు ప్రతిపక్షం భంగపరచట్లేదా? ఫిష్ ఇది కూడా కలిసిందనే తిరిగి పంపించారు కదా, కలవలేదంటారంటే ఇంకో దాంట్లో వచ్చిందని రిపోర్ట్స్ వచ్చినాయి, తిరిగి పంపించారు కదా. కలిపింది కూడా ధైర్యం చేశారంటే కొంతమంది. నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పటికన్నా దాన్ని సవరించుకోవాలి. అంటే దుర్మార్గం చేసి మర్డర్ చేస్తే పర్వాలేదు, బయటికి తెలవకూడదా? నాకు అసలు అర్థమే అవ్వట్లేదు. ఇప్పుడు తమిళనాడు ఆవిన్ ఉంది ప్రభుత్వ సంస్థ, కర్ణాటక నంది ఉంది, మన తెలుగు రాష్ట్రాల్లో విజయ డైరీ ఉంది, లేదా మిగతా నిన్న వీళ్ళకి భక్తి భావన ఉంటుంది. ఆ ఉత్తర ఆర్య సనాతనవాద బ్యాచ్కి ఏం తెలుస్తుందండి? వాళ్ళేమో నేను అధిక తీరం ఇంత తీరం అంటారు. ఇంత దుర్మార్గం చేయమని చెప్పారా? నేను చెప్తున్నాను, ఇది ఒక కుట్రపూరితంగా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను తగ్గించే కుట్ర అక్కడ మొదలైందన్నా. నేను తప్పు జరిగిందని చెప్తే పొరపాటు ఎలా అవుతుందండి? అబ్సల్యూట్గా రాంగ్ అండి. ఇది మళ్ళీ సన్నాయి నొక్కుతున్నారు, అబ్సల్యూట్ రాంగ్ అది. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్ అండి, ఇక్కడి నుంచి అన్నా సరే దీని మీద ఖచ్చితమైన తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందే. దీనికి నేరం ఇది, మరియు ఘోరం మరియు పాపం, ఖచ్చితమైన శిక్షలు వేయాల్సిందే అంటున్నా. అబ్సల్యూట్గా నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఈ దేశంలో హంతకులు ఉంటారు కదండి, ఒకసారి కత్తిపెట్టి చంపుతాడు, కానీ కల్తీలు దీంట్లో కాదండి, ఇంకా ప్రాణాంతకమైన కల్తీలు ఉన్నాయండి. మీరు తినే పసుపులోను, కారం పొడిలోను, లేదా ఇంకో చోట్ల మిగతా ఇంట్లో పాలు కూడా దొంగ పాలు తయారు చేస్తున్నారు, కెమికల్స్, యూరియా కలిపి. వీళ్ళందరికీ ముందర ఉరిశిక్ష చేయాలి. ఉంటే కనుక ఉరిశిక్ష తీయాలని ఉంది, ఓకే, దట్ ఇస్ అత్యంత కఠినమైన శిక్షలో. ఎందుకంటే జీవోత్సవాలుగా చేసి భావితరాలను చంపేసే దుర్మార్గులు ఈ కల్తీ వాళ్ళు. హత్య చేసిన దానికంటే ఘోరం చేసేవాళ్ళు ఈ కల్తీ వాళ్ళని. హ్యూమానిటీ మేబీ నేను బ్రాడ్ ఐడియాలో చెప్తున్నాను. వాళ్ళ చట్టం మార్చాలి. పర్యావరణ నాశనం చేసి ఇలాంటి కల్తీలు చేసి వచ్చే తరాలను జీవోత్సవాలుగా చేసే దిక్కుమాలిన పరిస్థితులు తీసుకొచ్చిన వాళ్ళకి ఈ దేశంలో కఠిన శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష కన్నా కఠినమైన శిక్ష ఏది ఉంటే ఖచ్చితంగా వీళ్ళ మీద వేయాలని చెప్పి నేను కోరుతాను.